సార్ ఈ సినిమా మీకు థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్స్లో మంచి లాభాలు తెచ్చింది. ఇది సెకండ్ టైం మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు. అది అసలు ఫస్ట్ టైం స్క్రీన్లో డిసప్పాయింట్ చేయటం, తర్వాత శాటిలైట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టడం అనేటువంటిది ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఎంజాయ్డ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్క్రీన్? సినిమా చూసిన తర్వాత అందరూ కూడా, నేను ఫస్ట్ మేమెవరం కూడా చూడలే, సెన్సార్లో చూశారు ఒక ఆయన, చూసి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు, చూడలేదు, అంత అద్భుతంగా చేశారు, చాలా పెద్ద హిట్ అవుద్దండి అన్నారు. తర్వాత మేమందరం కూడా థియేటర్లో చూడటం మనందరిలాగానే, ఎందుకంటే మెడ్రాస్లో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ తమిళనాడులో రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి అందరికీ కూడా ప్రివ్యూ షోస్ చేసి మన ఫ్రెండ్స్ని ప్రెస్ని అందరిని కూడా పిలిచి చూపించేవాళ్ళం బిఫోర్ రిలీజ్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం ముందే రిలీజ్ చేసి ముందే అందరికీ చూపించేసేస్తే దాంట్లో చామ్ ఉండదు, మళ్ళీ ఒక్కోసారి నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయట్లేదు. ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో చేయలే. సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా పెద్ద నష్టాలలాగా అది ఏం కాదు, యావరేజ్గా మాకందరికీ కూడా మాకేం పెద్ద నష్టాలు లేకుండానే జరిగింది. తర్వాత రిలీజుల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీద వచ్చిన దాని కానీ దాన్ని వరల్డ్ రైట్స్ అమ్మిన సందర్భంగా వచ్చినప్పుడు కానీ అక్కడ కట్టిన ఇంట్లో రీషూటింగ్ చాలామంది షూటింగ్ చేసుకున్న సందర్భం కానీ అన్నీ వచ్చినాయి. టోటల్గా మేము ఫైనాన్షియల్గా మాత్రం ₹1 కూడా లాస్ అవ్వలేదు. చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతడు నిర్మాత అంటారు.